అందరికీ నమస్కారం। మా వీడియో చూడగానే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి। కన్యా రాశి వారికి 2025 జనవరి ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి? గతంతో పోల్చుకుంటే వీరు చాలా కష్టాల్లో ఇబ్బందుల్లో ఉన్నారు। అనుకున్న పనులు జరగక ఆర్థికంగా ముందుకెళ్ళలేక చాలా కష్టపడుతూ ఉన్నారు। మరి ఈ 2025 కొత్త సంవత్సరంలో వీరి జీవితంలో ఏమైనా అద్భుతాలు జరుగుతాయా? వీరి జాతకం మారుతుందా? వీళ్ళ కష్టాలు తీరుతాయా అన్నదే ఈ వీడియోలో తెలుసుకుందాం। పూర్తిగా చూడండి, మీకు వివరంగా అర్థమవుతుంది। ఈ విషయంలో జాగ్రత్త లేకపోతే మీరు అన్నీ కోల్పోతారు। కాబట్టి ఆ జాగ్రత్త పడాల్సిన విషయాలు ఏంటో తెలుసుకోండి। ఈ వీడియో పూర్తిగా చూడండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి। దుర్గాదేవి జ్యోతిష్యాలయం ప్రేమ సమస్యలు, స్త్రీ పురుష వశీకరణ, భార్యాభర్తల గొడవలు, ఆరోగ్య సమస్యలు, సంతాన సమస్యలు, ఆర్థిక సమస్యలు, వ్యాపార సమస్యలు, వివాహం కాకపోయినా మీపై చేతబడి జరిగిన ఎటువంటి సమస్యకైనా ఈ గురువు గారిని సంప్రదించండి। ఈ అఘోరా గురువు గారు 100% పరిష్కారం చూపగలరు। కన్యా రాశి వారికి 2024లో చాలా ఎదురు దెబ్బలు తిన్నారు। అనుకున్న పనులు జరగక చాలా మానసికంగా కృంగిపోయి చాలా ఇబ్బందులు పడ్డారు। ఆర్థికంగా కూడా వీళ్ళు పెద్దగా ఎదిగింది ఏమీ కనబడటం లేదు। చాలా కష్టపడ్డారు। కష్టాల దగ్గర ఫలితాలు రాక నిరుత్సాహపడుతూ ఉద్యోగ విషయాల్లో కానీ ప్రతి ఒక్క విషయాల్లో సమస్యలు వెంటాడుతూ వీళ్ళు ఇబ్బందులు పడుతూనే ఉన్నారు। మరి 2025 కొత్త సంవత్సరమైన మా జీవితంలో కొత్త కోరికలు, కొత్త ఆశలతో వెళ్తాం, అవన్నా నెరవేరుతాయా అని కన్యా రాశి వారు చాలా ఎదురు చూస్తూ ఉన్నారు। ఖచ్చితంగా కన్యా రాశికి జనవరి 2025 నుంచి అద్భుతం జరగబోతోంది। వీరి జీవితంలో చాలా అద్భుతమైనటువంటి విషయాలు జరగబోతున్నాయి। అందులో వీరికి మహర్దశ అనేది కలగబోతోంది। అదృష్టం అన్నది ఈ రాశిలోకి ప్రవేశించబోతోంది। వ్యాపారాలలో బాగా కలిసి వస్తుంది। అలాగే చిన్న వ్యాపారులకు కూడా విపరీతమైనటువంటి ధనలాభం కలుగుతుంది। బిజినెస్ పెట్టి లాస్ అయిపోతుంది అని బాధపడే సోదరులకు కూడా మంచి స్థాయిగా వారి యొక్క బిజినెస్ ఎదిగేటువంటి అవకాశం ఉంది। ఉద్యోగాలు లేక నిరుద్యోగాలతో బాధపడుతూ ఇబ్బందులు పడుతున్నటువంటి వారు కూడా ఉద్యోగాలు వచ్చేటువంటి అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి। ఆల్రెడీ ఉద్యోగాల్లో ఉన్నటువంటి గవర్నమెంట్ ఉద్యోగస్తులకి వారికి ప్రమోషన్స్ వచ్చేటువంటి అవకాశం ఉంది। పోలీసులు కానీ డాక్టర్లు కానీ చాలా శాఖలు ఉన్నాయి, వాళ్ళందరూ కూడా మంచి ప్రమోషన్స్ వచ్చేటువంటి అవకాశం కన్యా రాశిలో ఆడవారికి కానీ మగవారికి కానీ కనబడుతుంది। సాఫ్ట్వేర్ రంగాల్లో రానివ్వాలి అనుకునేటువంటి వారికి మంచి దశ అనేది తిరగబోతోంది। వీసాల కోసం చదువుకని వ్యాపారాలకనో లేదా ఉద్యోగ రీత్యా వెళ్ళాలని సాఫ్ట్వేర్ రంగాల్లో అనుకునేటువంటి వాళ్ళు ఇతర దేశాలు వెళ్ళేటువంటి యోగం కనబడుతోంది। అదే ఇండియాలో ఉండి సాఫ్ట్వేర్ పని చేసుకునేటువంటి వాళ్ళు స్థలం మారుతారు లేదా జీతం పెరిగేటువంటి అవకాశం కనబడుతుంది। మోటార్ ఫీల్డ్లో చేసే వాళ్ళు కూడా చాలా అద్భుతంగా ఉంటుంది। నూతనంగా వాహనాలు కొంటారు। అలాగే రియల్ ఎస్టేట్లో చేసేటువంటి వాళ్ళకు కూడా చాలా బాగా కలిసి వస్తుంది। రాజకీయ నాయకులకి మంచి గుర్తింపు, పేరు, ప్రఖ్యాతులు వచ్చేటువంటి అవకాశం ఉంది। సినీ పరిశ్రమలో పనిచేసేటువంటి నటీనటులకి మంచి గుర్తింపు, జనాల్లో ఆదరణ, వారి యొక్క టాలెంట్ అనేది గుర్తించడం అనేది బాగా జరుగుతుంది। షార్ట్ ఫిలిమ్స్ తీయాలనుకునేటువంటి వాళ్ళు కొత్తగా దర్శకత్వం కానీ ఏదైనా అవకాశాల కోసం ఎదురు చూసేటువంటి వాళ్ళకి కూడా మంచి అవకాశాలు ఈ రాశి వారికి కనబడుతున్నాయి। వ్యవసాయంలో చేసే రైతులకి 2-3 ఇంతలు లాభం వచ్చేటువంటి కనబడుతుంది। అది పారిశ్రామికమైనా సరే, పాలపరంగానైనా సరే, వ్యవసాయంగానైనా సరే అద్భుతమైనటువంటి ఫలితాలు ఈ రాశి వారికి కలగబోతున్నాయి। విద్యార్థులకి చదువు కూడా చాలా బాగా మైండ్కి ఎక్కుతుంది, జ్ఞాపక శక్తి కూడా పెరుగుతుంది। కన్యా రాశికి ఇంతవరకు లేనటువంటిగా ఆర్థిక లాభం అనేది కలుగుతుంది। అదృష్టం మీ వెంటే ఉంటే మీరు పట్టిందల్లా బంగారం కాబోతోంది। కాబట్టి మీరు ఏ పని చేసినా ఎక్కడికి వెళ్ళినా కూడా లాభం చేకూరుకుంటుంది। కాబట్టి గతంలో చేసిన అప్పులన్నీ తీర్చుకొని చాలా సంతోషంగా ఉంటారు। నూతనంగా నగలు కొనుక్కుంటారు, బ్యాంకులో పెట్టిన నగలు విడిపించుకుంటారు, స్థలం పొలం లాంటివి కొంటారు। అలాగే ఇల్లులు నిర్మించుకునేటువంటి ప్రక్రియ ప్రారంభిస్తారు। అనుకున్న ప్రతి దిశలో కూడా వీరు విజయం సాధించేటువంటి అవకాశం చాలా అద్భుతంగా ఈ రాశి వారికి కనబడుతుంది। మరి మిగతా విషయాలు చూసుకుంటే సంతానం లేక బాధపడుతున్నటువంటి కన్యా రాశి వారికి సంతాన యోగం కలిగేటువంటి అవకాశం ఉంది। కన్యా రాశిలో 100 మందిలో 70 మందికి మాత్రమే సంతానం వెంటనే కలుగుతుంది। మిగతా 30 మందికి సంతాన విషయంలో ఆలస్యం అవుతూ ఇబ్బంది పడుతూ చాలామంది ఉన్నారు। వాళ్ళు శుభవార్త తినేటువంటి అవకాశం ఈ రాశికి కనబడుతుంది। అలాగే భార్యాభర్తల్లో సఖ్యత లేక గొడవలు పడుతూ ఒకరినొకరు అర్థం చేసుకోలేక మానసికంగా ఇబ్బంది పడేటువంటి భార్యాభర్తలు కూడా
వారి యొక్క ప్రవర్తన మార్చుకొని చాలా చక్కగా అన్యోన్యంగా సంతోషంగా ఉండేటువంటి అవకాశం ఈ రాశి వారికి వస్తుంది. గతంలో విడిపోవాలి అనే ఆలోచన ఉన్నవాళ్ళు, విడిపోయి మళ్ళీ కలవాలనుకున్నటువంటి వాళ్ళు మళ్ళీ ఈ రాశి వాళ్ళు కలుసుకునేటువంటి అవకాశం ఈ రాశిలో బాగా కనబడుతోంది. అలాగే పెళ్ళి కాక ఇబ్బందులు పడుతూ ఎన్నో సంబంధాలు వచ్చినా ఉద్యోగాలు లేవనో లేదా బంధువులు చెడగొట్టడం, స్నేహితులు చెడగొట్టడం, అనేక రకాలుగా చెడగొట్టేటువంటి వివాహాలు కూడా జరక్క బాధపడుతున్నటువంటి కన్యా రాశిలో పెళ్లి కానిటువంటి ఆడవాళ్ళకి కానీ మగవాళ్ళకి కానీ ఎన్నాళ్ళు వాళ్ళు ఎదురు చూసినందుకు మంచి సంబంధం అన్నది వారికి కలుగుతుంది. చక్కగా వివాహం జరిగి చాలా సంతోషంగా ఉండేటువంటి అవకాశం ఈ రాశి వారికి బాగా కనబడుతుంది. ఆరోగ్యపరంగా కూడా ఆరోగ్యం బాగాలేక, మనశ్శాంతి లేక, ఒక రకంగా ఫీలింగ్తో ఉంటూ పడుకుంటే నిద్ర పట్టిన పీడకల్లో రావటం, అనేక రకాలుగా ఆరోగ్య సమస్యల ద్వారా ఇబ్బందులు పడుతున్నటువంటి కన్యా రాశి వారికి మీకు ఇట్లా జరుగుతున్నట్లయితే మీపై ఎవరైనా చెడు ప్రయోగం చేశారని అర్థం. మీరు ఇలాగ జరిగినట్లయితే ఖచ్చితంగా ఇక్కడ ఉన్న అఘోరా గురువు గారిని సంప్రదించండి. అలాగే కన్యా రాశిలో ప్రేమ విఫలం అవుతూ ఉంటుంది. ఎక్కువ శాతం ప్రేమించుకున్న వాళ్ళు విడిపోతూ ఉంటారు. చాలా వరకు వీరు జెన్యూన్గా ప్రేమించినా, ఎంత నిజాయితీగా ఉన్నా కూడా ఏదో ఒక మనస్పర్ధల వల్లనో లేదా ఇంకేదైనా కారణం వల్లనో, మధ్య వ్యక్తులు విడగొట్టడం వల్లనో, మీ మీద చెడు పాటలు చెప్పడం వల్లనో, లేదా ఇంకెవరైనా మీ మీద చెడు ప్రయోగాలు చేసి మీరు ప్రేమించిన వాళ్ళని దూరం చేయడం వల్లనో విడిపోతూ ఉంటారు. అలాగే విడిపోయేటువంటి ప్రేమికులు కలవటానికి ఎన్నో రకాల ప్రయత్నాలు చేసినా కలవక మానసికంగా ఇబ్బంది పడుతూ చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు. అలాంటి వాళ్ళు ఉంటే ఖచ్చితంగా ఈ గురువుగారిని సంప్రదించండి. ఎటువంటి ప్రేమ సమస్యలకైనా 100% ఈ గురువుగారు పరిష్కారం చూపించి మీరు ప్రేమించిన వాళ్ళని ఒకటయ్యేటట్టుగా ఈ గురువుగారు చూసుకుంటారు. అలాగే మీరు ఇప్పుడు ప్రేమిస్తూ మనసులో మాట దాచిపెట్టుకున్న వాళ్ళైతే ఖచ్చితంగా మీరు ఇష్టపడే వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీ విషయాన్ని చెప్పండి, వాళ్ళు అంగీకరిస్తారు. లేదని మీరు మొహమాటం కొద్దో ఇంకేదో కారణాల వల్ల ఆగిపోయారంటే వాళ్ళకి వేరే వాళ్ళతో వివాహాలు జరుగుతాయి, లేదా వేరే వాళ్ళతో ప్రేమించుకోవడం అన్నది జరిగేటువంటి పెద్ద తప్పు ఉంది. జాగ్రత్తగా వహించండి. ఇందాక చెప్పాను, అన్ని విషయాల్లో మీకు అద్భుతంగా ఉన్నప్పటికీ ఈ ఒక్క విషయంలో జాగ్రత్త లేకపోతే మీరు అన్నీ కోల్పోతారని. ఆ విషయం ఏంటో చెప్తాను, వివరంగా వినండి. కన్యా రాశిలో అప్పు తిరిగి రాదు. గతంలో చాలామంది ఈ బాధని ఫేస్ చేశారు. ఇప్పటికీ మీకు ఆర్థికంగా ఒక శక్తిగా మారతారు. కాబట్టి మీ దగ్గర డబ్బు చూసి అందరూ మిమ్మల్ని దెబ్బ కొట్టాలనో ఏదో ఒక రకంగా నాశనం చేయాలని మీ దగ్గరికి రావటం, అప్పు అడగటం, చేయబదులుగా అడగటం, వారు సమస్య చెప్పి కన్నీరు పెట్టి మరీ అడగడం లాంటివి చేస్తారు. మీరు పొరపాటున ఇచ్చారంటే మీరు కన్నీరు పెట్టినా కూడా ఆ డబ్బు వాళ్ళు మీకు తిరిగి ఇవ్వరు. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి. మిమ్మల్ని బ్యాంకుకి కానీ, బ్యాంకు లోనుకి కానీ, కారు లోనుకి కానీ తీసుకునేటప్పుడు మిమ్మల్ని సంతకం పెట్టమని అంటారు జామీన్గా. అలా గనక పెట్టారంటే మీ డబ్బు మళ్ళీ తిరిగి రాదు. మధ్యవర్తం అన్నది మీకు పనికి రాదు. అలాగే పార్ట్నర్షిప్లో ఏదైనా చేసినా కూడా కలిసి రాదు. ఈ 3 విషయాల్లో మీరు జాగ్రత్త లేనట్లయితే మీరు సంపాదించుకున్న పేరు, ప్రఖ్యాత, డబ్బు, మనశ్శాంతి అన్నీ కోల్పోతారు. జాగ్రత్తగా ఉండండి. మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.